మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఓనర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, సంజయ్ మేడం గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నేను మేడం పేరు ముందు చెప్పాను అంటే ఎందుకంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ ప్రేమికుల దినోత్సవం అండి ఇది. మీరు కూడా అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసినట్టు తెలిసింది నాకు. రైట్, అంటే ఇద్దరు క్లాస్మేట్స్ అని కూడా తెలిసింది. అసలు ఆ విషయాలు ఏంటి అని ముందు మా మేడం గారిని అడగచ్చండి. విషయం తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి, ఇది కూడా క్లాస్మేట్స్. మేడం శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ కనిపించారు మీకు? ఏంటి అసలు ఆ విషయం చెప్పండి. మా కాలేజ్ లో అండి, సేమ్ క్లాస్మేట్స్ మేము ఇద్దరము. అండ్ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, నేను కూడా తెలుసుకుంటా, ఎందుకంటే నేను కూడా అడిగినా, నాకు కూడా ఎప్పుడు చెప్పలే. మరి అలా ఎందుకు చెప్పారు అలా అనకూడదు మీరు. ఆ ప్రామిస్ మాత్రం నేను ఇప్పిస్తాను మేడం. నువ్వు ఎందుకు మాట్లాడారు, నా సీక్రెట్స్ ఎందుకు చెప్పి? ఏం సీక్రెట్స్ లేవండి మా ఇద్దరికి. ఎక్కడ చూసారు మేడం? ఫస్ట్ కాలేజ్ లోనే అండి, క్లాస్ లో. అంటిల్ థర్డ్ ఇయర్ వరకు నాకు ఎవరో తెలియదు. అంటే ఏంటి, ఏం చదువుతున్నప్పుడు అండి? వెటనరీ మెడిసిన్. ఓ వెటనరీ డాక్టర్స్. మేమిద్దరం వెటనరీ డాక్టర్స్ కదా. సో ఇద్దరం క్లాస్మేట్స్. నేను హైదరాబాద్ లో జాయిన్ అయినా, తను కూడా జాయిన్ అయ్యాడు. అండ్ థర్డ్ ఇయర్ తర్వాత మాకు అందరు ఫ్రెండ్స్, మేమంతా ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్ లో అంతా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళము, డిన్నర్స్ అదంతా. అట్లా పరిచయం పెరిగింది. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి లవ్ అండ్ నెక్స్ట్ మ్యారేజ్. అంటే ఎలా ఫస్ట్ ఎలా అంటే ఎవరు చెప్పారని తెలుసుకుందాం మేడం. అంటే ఎవరు చెప్పారు అంటే అంటే మీరు జ్ఞాపకం ఉండాలేదని టెస్టింగ్ అనమాట. ఎందుకు జ్ఞాపకం లేదండి. మా శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతుంది, ఎలా ప్రపోజ్ చేసి ఎలా చెప్పారు సార్ మీ మనసులో? ఎందుకంటే 40 మెంబర్స్ ఉంటారండి. అంటే అది ప్రపోజల్ లాగా అవ్వలేదు. రియల్ లైఫ్ లో అంటే సినిమా లాగా అని చెప్పేది ఉండదు కదా. అంటే మీకు కూడా తెలుసు కదా, అది మనం తెలిసిపోతుంది ఎదుటి పర్సన్ మీకు ఇష్టపడుతున్నారా, మీరు ఇష్టపడుతున్నారా అనేది అది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అది చెప్పే అవసరం కూడా లేదు. సో ఇప్పటి వరకు కూడా ఐ మీన్ ఇట్స్ స్టిల్ డైలమా, అంటే బిగ్ క్వశ్చన్ మార్క్. నేను చెప్పినా నువ్వు చెప్పినావా అనేది ఇంకా డౌట్ గా ఇద్దరం ఒకసారి స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్ అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఏదో ఓపెన్ గా అంటే తెలిసిపోద్దండి. నాతో పాటు సినిమాకి రా, పార్క్ రా అన్నా కూడా అర్థమైపోద్దండి. అలాంటి లేవు. ఎవరు వెరీ ప్రొఫెషనల్. అంటే ఈవెన్ కాలేజ్ లో కూడా మాకు అంటే ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ కూడా దే హ్యాడ్ నో క్లూ అంటిల్ వి సెడ్ వి ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. మేము చదువుకున్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పిన స్టోరీ ఏంటంటే, నువ్వు రేపు రెడ్ శారీతో రావాలంటే ఆమె రెడ్ శారీ వచ్చిందంట. అంటే వాళ్ళు చెప్పిన స్టోరీ. అంటే ఏంటి, తనంటే ఇష్టపడింది. రెడ్ శారీ కట్టుకురా అంటే రెడ్ శారీ కట్టుకొచ్చేసింది. అంటే రెడ్ డ్రెస్ డ్రెస్. కానీ మెయిన్ గా కలిసింది ఎక్కడ అంటే, ఇద్దరం యుఎస్ కి వెళ్ళాలి అన్న అక్కడ ఒకే భావం, మోటివేషన్ ఇద్దరిలో ఉండింది. ఇద్దరికి ఒకే ఆలోచన, మనం వెళ్ళాలి అమెరికా. జిఆర్ఈ టోఫెల్ కూడా అట్లానే ప్రిపేర్ అయినా. అండ్ దెన్ మాస్టర్స్ కి వెళ్ళాలని అప్లికేషన్స్ అవంతా కలిసి. మరి పెద్దోళ్ళకి ఎలా చెప్పారు సార్? ఇద్దరికి పెద్దోళ్ళకి ఎలా చెప్పారు? మీ ఇద్దరు రెడీ అయిపోయారు, ఒకళ్ళు ప్రేమించుకున్నట్టు తెలిసింది. మరి ఎలా పెద్దోళ్ళకి ఎలా చెప్పారు? లేకపోతే ఇంట్లోంచి పారిపోయారు అన్న? ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరు ఒకే ప్రొఫెషన్, అంటే ఒకే స్టడీస్ కాబట్టి అబ్జెక్షన్ పేరెంట్స్ కి ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎలా ముందు ఎవరు చెప్పారు, ఏమన్నారు అప్పుడు ఇంట్లో? ఐ థింక్ షీ సెడ్ ఇన్ హర్, అంటే వాళ్ళ ఇంట్లో ఆమె చెప్పింది, మా ఇంట్లో మేము చెప్పాము. సో వాళ్ళు పేరెంట్స్ మాట్లాడేశారు, అంతే అయిపోయింది. మా కుటుంబంలో కూడా ఒక కేసు ఉందన్నమాట. ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నది తీసుకుని చూస్తే చూడగానే ఒక సినిమా యాక్ట్రెస్ లాగా వచ్చింది మా ఇంటికి. నేను అంటే చూడండి అలా ఆశ్చర్యం. అలాగా నువ్వు మీరు అయితే మీ ఇంట్లో చెప్పాడు ఒక అమ్మాయిని ప్రేమించానని, తీసుకుని చూసిన వెంటనే మా సంజయ్ మేడం గారు చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. చాలా ఆనందం, అంటే విపరీతమైన ఆనందం వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఓ మంచి కోడలు సెలెక్ట్ చేశారా అని చూస్తున్నారు, ముందే చూస్తున్నారు. మా ఫాదర్ మదర్ కి కూడా తెలుసు. ఫస్ట్ పరిచయం తీసుకొచ్చి చూపించారు. వెరీ గుడ్ సెలక్షన్ అంటారండి. అంటే అవుట్లుక్ మా పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ బ్రాడ్. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాము, ఇండియాలో వేరే వేరే ప్లేస్ లలో చూసాం కాబట్టి. మా ఫాదర్ డిఫెన్స్ లో ఉండే, సో హీ హ్యాడ్ నో ఇష్యూస్. మా ఫాదర్ కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత
ఇబ్బంది అంటే ఏంటి? అంటే ఆస్తి తక్కువ అట్లా కాదు, అట్లా రీజన్ వైజ్ అంతే. రీజన్ వైజ్ అది రీజన్. తెలంగాణ అప్పటికి ఏంటంటే విడిపో అందరూ కలిసే ఉన్నాం, అప్పుడే కలిసే 98 లో మేము కలిసే ఉన్నాం. కానీ ఐ థింక్ అంత ఓపెన్ గా పెళ్లిళ్ళు చేసుకోకపోయేది అనుకుంటా. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కు తెలంగాణ అమ్మాయిని చూసారు. మళ్ళా అయిపోయినాక అదే అయిపోయింది. వాళ్ళ ఫాదరే పోయి సెలెక్ట్ చేసుకొచ్చాడు. సో అది ఇనిషియల్ కొంచెం కటన్ అయిపోయింది అనమాట. సో హీ రియలైజ్ దట్ తెలంగాణ. సంజయ్ మేడం గారికి ఏంటంటే అండి, సార్లో ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు మనసులో. ఆయన అంటే ఏమేంటి, ఆయనలో ఉన్న గొప్ప గుణాలు ఏంటంటారు? ఆయనలో ఉన్న గొప్పతనం లీడర్షిప్ క్వాలిటీ. లీడర్షిప్ క్వాలిటీ తెలిసిపోతుంది ఇక్కడ. వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్. ఇనిషియల్ గా కూడా నేను లైక్ చేసింది అదే. అండ్ దెన్ వెరీ కేరింగ్ ఉంది. ఇప్పుడు పిల్లలైనా గానీ ఏమైనా చెప్పాలనుకుంటే తనకే ముందు చెప్తారు. మీకు 2 ఆడపిల్లని తెలిసింది. వెరీ గుడ్. సో అది మంచి స్ట్రెంగ్త్ చెప్పారు. అంటే మంచి కైండ్ హార్టెడ్ కూడా అనుకున్నాను. కైండ్ హార్టెడ్ తెలిసిపోతుంది. చాలా మేము చారిటీస్ చేస్తాము అక్కడ కూడా, యుఎస్ లో కూడా వి డూ లాట్ ఆఫ్ చారిటీ వర్క్. అక్కడ ఫిలాంథ్రపీ వర్క్ అవన్నీ చేస్తాం. సో అదంతా పాసిబుల్ అయ్యేది ఇద్దరు మెంటాలిటీ. సార్ కన్నా మందు కానీ సిగరెట్ అలాంటి ఉందండి. సోషల్ డ్రింకరా? మీకు అబ్జెక్షన్ లేదు? నాకేం ప్రాబ్లం లేదండి. అంటే 1 or 2 పెగ్స్ అంటారు కదండి, ఏదో లిమిటెడ్. ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు. సో హి ఫాలోస్ దాని మీద అబ్జెక్షన్ పెట్టరు. నెవర్. ఓకే ఓకే. ఎప్పుడైనా అనుమానిస్తారా ఎవరన్నా మా సార్ని? అంటే హీరోలా ఉన్నారండి, ఇంకో అందమైన అమ్మాయిలు ఎదురుగా వచ్చారుకోండి, నిజం చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? నాకేం అనిపించదు. అనుమానం లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మిగతా ఆ లేడీస్ అని కూడా తెలుసుకోవాలి. హస్బెండ్ మీద నమ్మకం ఉండాలి మేడం. హస్బెండ్ మీద నమ్మకం ఉంటే ఈ గొడవలు ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకో దాంట్లో ఎందుకుంటే ఏదో ఆఫీస్ పని మాట్లాడచ్చు అంతే. ఆఫీస్ మాట్లాడచ్చు. అవన్నీ నాకు తెలుసు అండి, మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం ఈ మధ్య. సో ఇంకోటి ఏంటంటే సార్ గొప్పతనం మేము కూడా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తామని చెప్తున్నారండి. అవునండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా పక్కన ఉండాలి. నిజమే, అది చాలా హ్యాపీగా ఉంటదండి. అది వైఫ్ పక్కన ఉంటే వెనకాల ముందుగానే సపోర్ట్ ఉంటే బాగుంటది. అంటే ధైర్యం ఉంటుందండి. ఏదైనా మర్చిపోయినా ఏం చేయను జాగ్రత్తగా చూస్తుంది. సంధ్య ఉంది ఏది ఉంటుంది. సరే, ఇక శ్రీనివాస్ రెడ్డి గారు మా మేడం గారిలో స్ట్రెంగ్త్ ఏంటి, మంచి క్వాలిటీస్? షీఈస్ వెరీ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్. అది మాత్రం షూర్. నాకంటే కూడా, ఎందుకంటే మా క్లాస్ లో వన్ ఆఫ్ ద జీపీ టాపర్స్ అంటారు కదా, గ్రేడ్ పాయింట్ చాలా మంచి మార్కులు వచ్చినాయి. నేను 2nd క్లాస్ వచ్చినా, నా ఫస్ట్ క్లాస్ వచ్చి. అసలు నిజంగా ఎవరు ఒప్పుకోరు మేడం, సార్ ఒప్పేసుకున్నారు. నాకన్నా ఇంటెలిజెంట్ వాళ్ళు చెప్పారండి, చెప్పరాళ్ళు ఏం రాదండి అమాయకురాలని చెప్తారు, కానీ సార్ ఇంటెలిజెంట్ అని చెప్పారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అసెట్స్ అనేది. మంచి ఇంటెలిజెంట్ అండి, స్మార్ట్. అంటే కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి అన్ని కూడా షీ నోస్. అండ్ దెన్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ద కిడ్స్ అండ్ హౌస్ కంప్లీట్ గా. నేను మొత్తం బిజినెస్ మీద ఉన్నా కానీ, దో షీ హెల్ప్స్ మీ ఇన్ ద బిజినెస్, కానీ స్టిల్ ఇల్లు ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. అంటే స్కూల్ మీటింగ్స్ అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కానీ మెజారిటీ ఆమె డీల్ చేసేది. అండ్ కిడ్స్ కూడా ఎడ్యుకేషన్ అంటే దే యూస్ టు గో టు హర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అది ప్లస్ ఇంట్లో కుకింగ్ కూడా షీ డస్. అమెరికాలో కుకింగ్ ఎవరు చేయరు ఎక్కువ. ఎవ్రీ డే మార్నింగ్ షీ కుక్స్ ఫర్ అస్. ఎంత బిజీగా ఉన్నా కానీ షీల్ వేకప్ 4 o'clock 5 o'clock 6 o'clock చేసి దోసాలు, ఇడ్లీలు, పూరీలు, పిల్లలకు కూడా బాగా ఇష్టం అవి. షీ మేక్స్ దట్. అంటే మంచి రుచికరంగా తయారు చేస్తారు. అమెరికాలో బ్రేక్ఫాస్ట్ ఎవరు చేయడు, ఎవరు చేయరు, అందరు సీరియల్ తినేసి వెళ్ళిపోతారు. బట్ మా ఇంట్లో అది స్పెషల్. మేడం గారు అత్యంత అద్భుతంగా చేసే వంటకం ఏంటి సార్? బిర్యానీ లేకపోతే ఏంటి అత్యంత సూపర్ గా మా సంజయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేడు ఈ ప్రపంచంలో? అంటే నేను యాక్చువల్ గా అంత భోజన ప్రియుని కాదు. ఐ ఈట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. మా పిల్లలు వచ్చిన కాడి నుంచి ఐ రియలైజ్ ఇట్. వాళ్ళు చెప్తారు అనమాట, ల్యామ్ బిర్యానీ సూపర్ అని చెప్తారు. అంటే వాళ్ళు తినంగానే, మా చిన్న అమ్మాయి ఆమె ఫస్ట్ మెడల్ ఇస్తుంది.
నిజంగా అది ల్యామ్ బిర్యానీ ఒక అది టెక్నిక్ అండి, ఎవరు పడితే వాళ్ళు చేయలేదు. ఎక్కడ తినదు ఆమె, అట్లనే తింటది. బస్సింగ్ అంటది ఆమె, అదొక వర్డ్ ఉంటది ఆమెది. బస్సింగ్ అంటే చాలా అత్యంత అద్భుతంగా అమ్మ చేతి వంట అన్నమాట. అది చాలా రుచికరమైన తర్వాత తెలిసింది. వెజిటేరియన్ కూడా అది మన అక్షతకి ఇష్టం. వాట్ ఇస్ దట్ వెజిటేరియన్ రైస్ అది కూడా చేస్తారు. ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సీక్రెట్ సీక్రెట్ మా సార్ అడుగుతారు. మరి తర్వాత అనకూడదు, ఎందుకు మరి ఎందుకు చెప్పారు అనకూడదు మీరు. ఏమనరు, ఎందుకు చెప్పేసారు నా సీఆర్ని. ఇప్పుడు వచ్చింది సార్ కోపం ఏంటి అంటే షీ డజంట్ అప్సెట్ అయితే షీ డజంట్ సే ఎనీథింగ్, బయటికి రాదు. మనసులోనే ఒక రోజు 2 రోజులు 3 రోజులు నడుస్తా ఉంటది అనమాట. నాకు తెలుస్తుంటది, కానీ నాకు అప్పుడు కోపం వస్తుంది. ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్పదు. సో దట్ ఈస్ వేర్ అమ్మగారికి కోపం వచ్చిందని తెలిసిపోతుంది, కానీ ఎందుకు వచ్చింది అనేది తెలియదు. అది స్ట్రగుల్ అనమాట. అందరూ తెలుస్తుంటది, కానీ ఎందుకు అనేది అది తెలుస్తుంటది. వాళ్ళు నన్ను అడుగుతారు, నేను పిల్లల్ని అడుగుతాను, వీడోను. అండ్ తీరా తర్వాత ఇక గట్టిగా కోపంగా అడిగితే అప్పుడు మీకు తెలియకుండా ఎట్లుంటది, నేను ఇది చేశారు కదా, హౌ డిడ్ యూ నాట్ నో, వెంటనే మీరు నన్ను అంతేనా అర్థం చేసుకుంది అనేది దాని మీద కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. బట్ ఇట్స్ ఓకే. విషయం ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు బయటపడి నోటుకు వెంటనే అనేస్తారు, వెంటనే అనేస్తుంటారు. మా మేడం అయితే మనసులో పెట్టుకున్నారు, అయితే కొద్దిగా గుడ్ క్వాలిటీ అంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు, అయిపోతుంది. ఓకే అండి. మరి మేడం మీకు ఎప్పుడు వచ్చింది మేడం కోపం సార్ మీద? ఇట్లానే పట్టించుకోకుండా అంటే జనరల్గా చూడండి, 2 రోజులు 3 రోజులు మాట్లాడలేదు, ఏంటి కారణం? ఏంటి మాట్లాడకుండా అంటే నా పని నేను చేసుకుంటుంటాను, కొంచెం తక్కువ మాట్లాడతాను, తెలిసిపోతుంది అప్పుడు. బట్ మళ్ళా తర్వాత ఏ ఇన్సిడెంట్ ఎట్లున్నా గానీ వచ్చి సారీ చెప్పేది ఎవరన్నా మాట్లాడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నాకు నచ్చిన వాళ్ళు ఐ ఫీల్ వెరీ ఇది బాధ అనిపిస్తుంది. మీరు తప్పు చేశారు, సరే తప్పు చేసినా చేయకపోయినా సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా, మాట్లాడదాం ఇప్పుడు, సరే ఇప్పుడు చెప్పు అనేది. దట్ ఈస్ వేర్ వి గో అన్న. కరెక్ట్ గా మా ఇంట్లో రివర్స్ సార్. మా మేడం నా వైఫ్ అయితే వెంటనే చెప్పేస్తుంది, నేను చెప్పను, వాళ్ళకి సైలెంట్ గా ఉంటా. మీ ఇంట్లో రివర్స్ లో ఉంది ఇది. అస్సలు నేను మాట్లాడినాను 2 days 3 days అంటే అలా ఉంటా. చూస్తారు సారీ చెప్తారు, సారీ ఉండదండి, ఇంకా అర్థమవుతుంది. 2 రోజులు మర్చిపోతాం అంతే. అది ఇంకా ఏమైంది, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు మేడం, ఏమేమి దేశాలు చూసారు, ఎక్కడెక్కడ చూసారు, ఏంటి ఆ దేశాల గొప్పతనం ఏంటండి? అంటే ఒక 30 to 40 కంట్రీస్ చూసుంటాము. 30 to 40 ఓ వెరీ గుడ్ సార్. అంటే అవి ట్రావెల్ క్వైట్ అ బిట్. అండ్ మేమిద్దరము ఈ మంత్లో మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫ్యామిలీ పిల్లలతో, ఇప్పుడు పిల్లలు కాలేజ్ లో ఉన్నారు కాబట్టి స్టిల్ 1-2 ట్రిప్పులు పిల్లలతో చేస్తాము. మిగతా 4-5 ట్రిప్స్ మేమే చేస్తాం. ఇప్పుడు కూడా న్యూజిలాండ్ పోయి వచ్చాం, 2 weeks. సింగపూర్ పోయి వచ్చాం అనమాట. అండ్ దానికంటే ముందు ప్యారిస్ పోయినాం కదా, ప్యారిస్ పోయినాము. సింగపూర్, మలేషియా ఇవన్నీ కూడా చిన్న నెవర్ సీన్ దోస్. జపాన్ అని, జపాన్ పోలేదు. టర్కీ మేడం, టర్కీలో కేవ్స్ లాగా ఉంటాయి కదా చాలా. కెపడోకియా హాట్ ఎయిర్ బలూన్స్ ఇట్లా ఉంటాయి. ఇంకా ఐస్లాండ్ వెళ్ళాము, ఇంకా ఇటలీ వెళ్ళాము, స్పెయిన్ వెళ్ళాము, అంతే అనుకుంటాను. ఇండియాలోనే తిరిగేటి చాలా ఉన్నాయి. ఇండియాలో కూడా బాగా రాజస్థాన్ ట్రిప్ పిల్లలతోటి, రాజస్థాన్ అంతా వెళ్ళాము. సో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మళ్ళీ పేరెంట్స్ తీసుకొని చార్ధామ్ యాత్ర అది కూడా చేసాం. గంగోత్రి, యమునోత్రి, అదేంటి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. అమేజింగ్, వి హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఇప్పుడు ఇన్ని కంట్రీస్ చూసిన చాలా అద్భుతమైన దేశం ఏమనిపించింది మేడం, సంజయ్ మేడం మీకు ఏమనిపించింది? ఏది చాలా బాగుంది, అది మళ్ళీ వెళ్ళాలనిపిస్తున్నారు? నాకు స్కాట్లాండ్, న్యూజిలాండ్ బాగా నచ్చాయి. స్కాట్లాండ్, న్యూజిలాండ్ చాలా యానిమల్స్ ఉంటాయి అండ్ మోర్ స్పేస్ ఫర్ షీప్ అండ్ కౌస్. అయినా కానీ పెద్ద పెద్ద ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, గ్రీన్ ల్యాండ్స్, అవి గ్రేస్ చేయడానికి. సో అది బాగా నచ్చుతుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. సార్ మీకు సార్? న్యూజిలాండ్. ఏంటి సార్ ఎందువల్ల అంటారు న్యూజిలాండ్? నేచర్ బ్యూటిఫుల్. అంటే అది న్యూజిలాండ్ ఈజ్ లైక్ స్విట్జర్లాండ్, కానీ లెస్ పాపులేషన్,
లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ లాట్ మోర్ థింగ్స్ టు డూ. అది కొంచెం అండర్ రేటెడ్ కంట్రీ ఏమో అనిపించింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అక్కడ. అంటే మీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇది పబ్లిష్ చేస్తాము చేయండి. ఏంటంటే చిన్న ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఎందుకంటే రీసెంట్ గా అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా 106 మందిని కొద్ది సంఖ్యలు కూడా వేసి ఏదో బంధించినట్టుగా తీసుకొచ్చి ఒక మిలిటరీ ఫ్లైట్ లో తీసుకొచ్చి రాజస్థాన్ లో అదే మన ఇక్కడ అమృత్సర్ లో దింపేశారు. అంటే ఏంటంటే మన ఇండియన్స్ ఒక మెసేజ్ ఇవ్వండి సార్. ఏంటంటే ఎవరు రావచ్చు, ఎవరు అన్అఫిషియల్గా వచ్చినట్లు నాకు తెలిసింది, అర్థమైంది. వీళ్ళు ఏమంటారంటే 30-40 లక్షలు ఇచ్చి ఎవరో ఏజెంట్ ద్వారా వెళ్ళారండి. అంటే 25 years నుంచి అమెరికాలో ఉన్నాము. మేమిద్దరం స్టూడెంట్ వీసా మీదే పోయాము. సో స్టూడెంట్ వీసా మీద పోయినా, ఏ వీసా మీద పోయినా కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వర్క్ రిస్ట్రిక్షన్స్. ఎక్కడ పని చేయాలి, ఎంత పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి అన్నీ ఉంటాయి. సో ఆ దరిదాపులో మనము పని చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు. కానీ అది మించి ఎక్కువ పని చేయడము, వేరే ప్లేస్లలో పని చేయడం అంటే మరి అక్కడ లోకల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్టయితే, సో అది అగేన్స్ట్ ఇమిగ్రేషన్ రూల్స్. సో ఇన్ని రోజులు చేస్తున్నారు, గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చి కొంచెం సీరియస్ గా అయింది. సో అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నోళ్ళకి అదే చెప్పేది ఏంటంటే చేయండి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావండి. ఆ దాంట్లో ఉంటే ప్రాబ్లం ఏముండదు. అమెరికా ఇస్ అ ఫ్రీ కంట్రీ. వీ హ్యావ్ నెవర్, మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. I mean, we love India as much as America. I mean, ఇంకా అమెరికా we probably love more than that little bit. ఇండియా ఏంటంటే మన మనుషులు అనే అదొక ఫీలింగ్ బాగుంటది కాబట్టి అదొకటి. బట్ ఇట్స్ అ వెరీ వెరీ సేఫ్ కంట్రీ. ఏ ప్రాబ్లం ఉండదు ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ, యాజ్ లాంగ్ యాజ్ వి ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే వీళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు, వెళ్ళి పెట్రోల్ బంకులను హోటల్లో వర్క్ చేస్తున్నట్టున్నారు అన్అఫిషియల్ గా. అది దానికి ఒప్పుకోరు అనుకుంటాను వాళ్ళు. అది అవుట్ సైడ్. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు క్యాంపస్ లోపల పని చేయవచ్చు. ఆన్ క్యాంపస్ ఓన్లీ 20 hours పని చేయవచ్చు అనమాట. ఆఫ్ క్యాంపస్ పని చేయడము ఇల్లీగల్. సో వెన్ యూర్ డూయింగ్ ఇల్లీగల్ వర్క్ వచ్చి పట్టుకుంటారు. ఇట్లా అప్పుడు అడుగుతారు కదా, వర్క్ పర్మిట్ అడుగుతారు. సో అది అక్కడ గర్ల్స్ అయినా ఇబ్బందులు ఉంటాయి మేడం. మన ఇండియా నుంచి వచ్చిన గర్ల్స్ చదువుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారంటారా అన్న? వాళ్ళు అంటే బయట తక్కువనే పని చేస్తారండి. యూజువల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా నా దగ్గర కూడా వస్తారు. నేను కూడా యూనివర్సిటీలో ఐ యూస్ టు బి ఎ టీచింగ్ ఫ్యాకల్టీ. సో స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ చాలా మందికి వస్తారు అండ్ గ్రాడ్యుయేట్ స్కూల్ కి. సో నేను వాళ్ళకంతా చెప్పేది ఏంటంటే, క్యాంపస్ లో ఏదైనా జాబ్ చూసుకోండి రాదర్ దెన్ అవుట్ సైడ్. మమ్మల్ని కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు, ఇప్పుడు మాకు పెట్ స్టోర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు క్యాష్ పే చేసి మమ్మల్ని పెట్టుకోండి అంటే, నో, వీ డోంట్ అలౌ దట్. ఎందుకంటే మాదంతా వీ హ్యావ్ టు గో లీగలీ. అండ్ మీకు కావాలంటే నేను క్యాంపస్ లో నేను హెల్ప్ చేస్తాను. నా అక్వైంటెన్సెస్, నా ప్రొఫెసర్స్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి జాబ్ అట్లా ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను. కానీ ఇల్లీగల్ గా బయట ఐ వుడ్ నాట్ ఎంకరేజ్. ఓకే మేడం గారు, ఇక్కడ ఏంటంటే ఇండియాలో కొత్త కొత్త రూల్స్ వచ్చేసినాయి మేడం. మీరు అన్నప్పుడు ఒక 25 years బ్యాక్ వెళ్ళారంటున్నారు కదా అమెరికా. ఇక్కడ ఏంటంటే సహజీవనం కొత్తగా వచ్చేసిందండి. సహజీవనం, భార్యాభర్తలు గొడవలు. మీ చిన్నప్పుడు అంటే మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు, మీ 25 years బ్యాక్ ఏంటంటే లేడీస్కి అంత ఆపర్చునిటీస్ లేవండి. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఫైనాన్షియల్గా ఓకే అయిపోయారండి. దాంతో కొద్దిగా ఇండిపెండెన్స్ రావడం, లేదంటే అనుమానించడం, వీళ్ళు గొడవలు వచ్చి భార్యాభర్తలు విడిపోతున్నారండి. అలాగే లివ్ ఇన్ రిలేషన్ కూడా యాక్సెప్టబుల్ అని వచ్చేసింది మన ఇండియాలో. ఇలాంటి మీద మీకు చూస్తే ఏమనిపిస్తుంది మేడం? మన ఇద్దరు చిన్నప్పుడు మేము చూసాం, మీ అమ్మ నాన్న చూశారు, తర్వాత తాతలు ముత్తాతలు చూసారు, పిన్ని బాబాయ్ అత్త మామ ఎంతమంది చూసాం కదా. ఇలాంటివి వింటుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే కల్చర్ టోటలీ చేంజ్ అయిందండి. మేము పెరిగినప్పటికి ఇప్పటికే దెర్ ఈస్ అ టోటల్ చేంజ్ ఇన్ ద కల్చర్ ఇక్కడైతే. కానీ నేను అంతకన్నా మించి నేను మీరు అసలు ఏంటి ఏమంటారు అంటే విడిపోతున్నారు అసలు. వాళ్ళు చక్కగా విడిపోకుండా పిల్లల్ని బాగా చూసుకోవాలి. పిల్లల దృష్ట్యా పిల్లలు పుట్టుంటారు కదా, వాళ్ళ గురించనే వీళ్ళు కలిసి ఉండాలండి. ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయమంటారు? అంటే సార్ ఇది వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 50 years. 50 years బ్యాక్ మనం జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ నుంచి మా పేరెంట్స్ జనరేషన్ వచ్చే వరకు ఆ కాన్సెప్ట్ అయిపోయింది. అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసింది. న్యూక్లియర్ ఫ్యామిలీ లేని నేను, మా ఫాదరు మదర్ అంతే, తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఎవరు ఉండకపోయింది.
తర్వాత అక్కడి నుంచి మా జనరేషన్ కి వచ్చే వరకు ఇంకా కొంచెం ఫ్యామిలీస్ చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవాల్వింగ్ అంటారు, టైం ఇవాల్వింగ్ కాబట్టి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇట్స్ సొసైటీ ఈస్ చేంజింగ్, ఇట్స్ నథింగ్ వీ కెన్ సే అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ద గుడ్ థింగ్స్ ఆర్ విమెన్ ఆర్ ఇండిపెండెంట్, ఇప్పుడు విమెన్ ఆర్ ఎంపవర్డ్, విమెన్ కెన్ లివ్ ఇండిపెండెంట్లీ, విచ్ ఈస్ వాట్ ఐ లైక్ ఇట్. ఐ సపోర్ట్ దట్ ఎనీ టైమ్. సో ఆ ఇవాల్వ్మెంట్ లో, ఆ సిచ్యువేషన్ లో ఐ థింక్ ఆ ట్రాన్సిషన్ లో ఉన్నాం ఇన్ ద సొసైటీ. ఐఎమ్ హోపింగ్ దట్ విమెన్ అయినా ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు రియలైజ్ అయిపోయి మళ్ళీ కలిసి ఉంటారు అనేది ఆ హోప్. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పుడు అది ఒకరు సుపీరియర్ ఒకరు ఇన్ఫీరియర్ అనుకోకుండా బోత్ ఆఫ్ దెమ్ ట్రావెల్ అట్ ద సేమ్ లెవెల్, దెన్ అట్లా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకేమనిపిస్తుంది అంటే జనరల్ గా నేను ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తున్నాను, 3 క్వశ్చన్లు అడుగుతున్నారండి వైఫ్ ఇక్కడ ఇండియాలో. మేడం ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం తింటావు, నీకు చెప్పేది ఏంటి అంటాడు ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడికి వెళ్తున్నావు అనగానే సర్రమని కోపం వచ్చేస్తుంది. అది అడగడానికి నా గురించి వీళ్ళు పాజిటివ్ గా తీసుకోవాలండి. పలానా నేను సిల్వర్ ఓక్స్ హాస్పిటల్కి వెళ్తున్నా, అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44 లో ఉంది, అక్కడ ఇంటర్వ్యూ ఉంది, అలా చెప్పొచ్చు కదా. వచ్చేసరికి 4 అవుతుంది 5 అవుతుంది, ఇవాళ నేను ఫుడ్ అక్కడే తింటాను, అలా ఏదో చెప్పొచ్చు కదా. చెప్పడండి, అది కోపం వస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్. ఇటువంటి ఈగో అంటే ఏంటంటే అహం అంటారు కదా, కోపం ఇవన్నీ తగ్గించుకుని పిల్లల గురించి కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నాం సార్. ఇక చాలా మంది మీరు పవన్ కళ్యాణ్ గురించి విన్నారు సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమా విన్నారు? మేడం గారు కొద్దిగా మొహం నవ్వుతున్నారండి. మేడం ఫేవరెట్ మీరు? చూస్తాను మూవీస్ చూస్తారని. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యారు మేడం, అందుకని అడుగుతున్నా, లేకపోతే నేను అడగబోదును. నేను విన్నారా ఏంటి అసలు అని, అమెరికా వాళ్ళు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గురించి అని చెప్తారా అని. డిప్యూటీ సీఎం అంటే ఆయన విన్నారా, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వర్క్ ఎలా చేస్తున్నారు, అలాగే ఓ సినిమా యాక్టర్ డిప్యూటీ సీఎం అవడం అలాగా. అది అంత అవగాహన లేదు పాలిటిక్స్ మీద, ఇక్కడ పాలిటిక్స్ మీద. సినిమాల్లో మీకు ఇంట్రెస్ట్? చూస్తానండి, మేము ఇద్దరం చూస్తాం, ఇద్దరం వాచ్ చేస్తాం. ఏది కొత్త మూవీ ఉన్నా గానీ చూస్తాం. పవన్ కళ్యాణ్ మూవీస్ అయితే ఇష్టం, చూస్తాం. అంటే ఏం లేదు, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఆయన ఇన్ఛార్జ్ అనమాట, డిప్యూటీ సీఎం అంటే ఆయన మినిస్టర్. కానీ అవకాశం ఉంటే కూడా ఏంటంటే యానిమల్స్ బాగుంటే, ఫారెస్ట్ బాగుంటే మనకి ఎన్విరాన్మెంట్ బాగుంటదండి. మెయిన్ అది, పర్యావరణం బాగుండాలంటే ఈ యానిమల్ మీరు అన్నట్టు అందరూ ఉండాలి, అన్ని జంతువులు ఉండాలన్నమాట. ఇంకా మరి మీ భవిష్యత్ ప్రణాళిక, మీ ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు అంటే మంచి పొజిషన్లో రావాలని కోరుకుందాం. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుందంటారు? మేము 6 months ఇక్కడ 6 months అక్కడ ఉంటాం. సో దట్ ఈస్ 6 months ఇక్కడ కంటిన్యూస్, 6 months ఇక్కడ ఉంటాం. కంటిన్యూస్ కాదు, ఇన్ అన్ ఇయర్ వచ్చి 6 months ఇండియా. పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మేము ఉండాలంటారు. సో అది ఇది రెండు బిజినెస్ అండ్ ఫ్యామిలీ కిడ్స్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ 10 years అయితే అదే ప్లాన్. అండ్ వీ వాంట్ టు క్రియేట్ అ బిగ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇండియాలో వెటర్నరీ ఫీల్డ్ లో. We want to be the pioneers అన్నమాట, and bring the change. The change is needed. ఇప్పుడు వెనకట ఎట్లా అంటే అపోలో హాస్పిటల్ ఎట్లా 80s లో వచ్చిందో అండ్ హ్యూమన్ హెల్త్ కేర్ మొత్తం రెవల్యూషనైజ్ చేసినారు, యానిమల్ హెల్త్ కేర్ లో అలా చేయాలనేది ఒక ఐడియా ఉంది. బట్ చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతామో. మీరు చెప్పినట్టు అపోలో హాస్పిటల్ మొత్తం రాళ్ళు రప్పల్లో స్టార్ట్ చేశారండి, అందరూ ఇదే పిచ్చోడ్లాగా ఉన్నాయి అనుకున్నారట. ఇదేంటిది నీకు ఎక్కడ కావాలి తీసుకుంటే రాళ్ళు రప్పలేంటి అనుకున్నాడు. అది ఇప్పుడు మంచి ఒక ఆయన సర్వీస్ చేసినట్టు అనిపించింది నాకు. అలాగే మీరు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఈ దేశం మొత్తం అంతా అవేర్నెస్ రావాలని, ఇటువంటి మరిన్ని హాస్పిటల్స్ అంటే సర్వీస్ చేయడానికి పెట్ యానిమల్స్కి చేయాలని కోరుకుందాం సార్. తప్పకుండా మీ సార్ ఆరోగ్యం కూడా బాగా చూసుకుంటే నాకు అర్థమైంది, ఎందుకంటే అంత స్లిమ్ గా ఉన్నారంటే. స్లిమ్ ఏం లేదు, పర్లేదు, మా కంటే స్లిమ్ గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారండి మెయిన్. తప్పకుండా తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి సార్. మీరు అన్నట్టు ఇంకో బ్రాంచ్ ఎక్కడైనా ఓపెన్ చేసినప్పుడు ఇంకో ఇంటర్వ్యూ తిరిగాను. 7 Oaks పెట్ హాస్పిటల్స్ ఓనర్స్ జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.